హాయ్ అండి, వెల్కమ్ టు సన్ ఏంజెల్ టారో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది. ఈ అమావాస్య తర్వాత మీ పర్సన్లో మార్పు వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవాలనుకున్నాను. మీ తరఫున నేను మీ పర్సన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో క్వశ్చన్స్కి తను ఎలాంటి సమాధానాలు చెప్తాడో చూద్దాము. చాలా వీడియోలు చేయడానికి చాలా గ్యాప్ వచ్చింది. మా వ్యూవర్ వాళ్ళ పర్సన్ మీరు ఎలా ఉన్నారండి? మా వ్యూవర్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ప్లీజ్ ఏంజెల్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజెల్ గైడ్ మీ. మా వ్యూవర్ వాళ్ళ పర్సన్ మీరు ఎలా ఉన్నారు? 9 ఆఫ్ కప్స్. ఓకే, నేను బాగానే ఉన్నా అంటున్నారు. కాకపోతే మీరు లేని లోటు ఏదో విష్ ఫుల్మెంట్ అనేది మీరే కాబట్టి కొద్దిగా లోటు మాత్రం కనబడుతుంది. వాళ్ళ విష్ ఫుల్మెంట్ మీరని చెప్పేసి అంటున్నారు. నేను ఓకే అంటున్నారు కానీ నేను పర్లేదు, నేను బాగానే ఉన్నా అంటున్నారు తను. కానీ మీరు లేకుండా తను హ్యాపీగా అక్కడ లేదు అన్నట్టే. అది ఇన్కంప్లీట్. 9 కప్స్ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి లైఫ్లో, మీరు లేరు. సో అదొక బాధ మాత్రం తనకుంది. మా పర్సన్ మీకు గుర్తుకు రావట్లేదా అండి? మా పర్సన్ అసలు మీకు గుర్తుకు రావట్లేదా? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీరు గుర్తొస్తున్నారండి. కాకపోతే మీరు ఎనర్జీలో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్లో ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు మీ దగ్గర రావడానికి భయపడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులే ఉండొచ్చు దానికి కారణం. అది జెంట్స్ ఆర్ లేడీస్, మీరు ఎవరో నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో లేడీస్ కానీ జెంట్స్ కానీ మీరు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. ఒకవేళ మీ పర్సన్ వస్తే కనుక చెడమడ వాయించి వాళ్ళని ఏమన్నా చేస్తారేమో అన్న ఫస్ట్ భయంతో వాళ్ళు రావట్లేదు. సో మీరు మాత్రము చాలా డేంజర్గా పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు రావాలంటే ఒకటే ఆలోచిస్తున్నారు. వాళ్ళు వస్తే కనుక వాళ్ళు మీకు ఎలాంటి సమాధానం ఇవ్వలేరు. మీరు అడిగే ప్రశ్నలు అలా ఉంటాయి. ఇప్పుడు సో ఎందుకు మోసం చేస్తావు, ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పేసి మీరు ప్రతి ఒక్క విషయం అడుగుతారు. దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అందువల్లనే వాళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఉంటారు కొంతమంది, లేదా కొందరు స్టబన్గా అయి ఉంటారు. కానీ మీ దగ్గరికి రావడానికి మాత్రం ఫస్ట్ భయపడుతున్నారు. వాళ్ళని ఒక థర్డ్ క్వశ్చన్ అడుగుదాము. మా వ్యూవర్ వాళ్ళ పర్సన్ వాళ్ళకి అన్యాయం చేస్తామని మీకు అనిపిస్తుందా? మా వ్యూవర్ని మీరు అన్యాయం చేశామని మీకు ఎప్పుడైనా అనిపించిందా, లేదా అనిపిస్తుందా, అనిపించబోతుందా? ఎస్. 7 ఆఫ్ పెంటికల్స్. అలా ఆలోచిస్తున్నారండి. గతంలో జరిగిన దాని గురించి అలా ఆలోచిస్తున్నారు. గతంలో జరిగిన పొరపాటు గురించి ఆలోచిస్తున్నారు. మేబీ కొందరు మీరు మిస్టేక్ చేసి ఉంటారు, లేదా వాళ్ళు మిస్టేక్ చేసి ఉంటారు. సో చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు ఎందుకు వాళ్ళ దగ్గరికి రావట్లేదు, లేదా కాల్ ఎందుకు చేయట్లేదు, మెసేజ్ ఎందుకు చేయట్లేదు అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు మీ నుండే ఒక మెసేజ్ ఆర్ కాల్ గురించి వెయిట్ చేస్తున్నారు. కానీ దయచేసి ఆ మెసేజ్ అండ్ కాల్ మాత్రం మీరు చేయకండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఒకసారి వెళ్ళి మళ్ళీ చులకన కావడం నాకు కూడా ఇష్టం లేదు. మీ ఎనర్జీలో మీరు ఉండండి. నా ఫోర్త్ క్వశ్చన్, మా పర్సన్కి న్యాయం చేస్తారా, అసలు మీరు న్యాయం చేయరా? ఇప్పటివరకు మీరు న్యాయం చేయలేదని అనుకుంటున్నాను. సో ఇక్కడ వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క నా వ్యూవర్ ఇది చూస్తున్నారు. సారీ అండి, మధ్యలో కాల్ వచ్చింది. ద వరల్డ్. చాలామంది మీరు కార్మిక్ సిచ్యువేషన్లో ఉండి ఉంటారు. వాళ్ళ ప్రపంచమే మీరు అన్నట్టు ఉంది ఇక్కడ. సో మీ మధ్య ఒక కర్మ సైకిల్ అయితే ఎండ్ అయ్యింది. సో న్యూగా ఏదన్నా ఒక బిగినింగ్ జరగబోతుంది అని చెప్పవచ్చు. సో వరల్డ్ అంటేనే ఇప్పుడు న్యూ బిగినింగ్. జరిగిపోయిన గతం కాకుండా కొత్త విషయం గురించి కానీ కొత్త విషయాల గురించి కొత్త స్టెప్ తీసుకోవడం. సో అది లవ్లో కానీ దేనిలో కానీ. సో వాళ్ళు మాత్రం మీకు న్యాయం చేద్దామని అనుకుంటున్నారు. నా ఫిఫ్త్ క్వశ్చన్, మా పర్సన్ కోసం అసలు మీరు ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఇప్పటిదాకా మీరు అసలు మా పర్సన్ గురించి ఏ స్టెప్ చేయాలి, కనీసం ఇప్పుడన్నా తీసుకుంటారా? ఎస్, 100% అండి. 3 ఆఫ్ వ్యాండ్స్. ఇప్పటివరకు ఎవరైతే స్టబన్గా ఉన్నారో, స్టెప్ తీసుకోలేదో, లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, లేదంటే లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరూ మీకోసం ఒక స్టెప్ మాత్రం తీసుకోవాలని అనుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఏదో ఒక నిర్ణయం వాళ్ళు ఇంతకుముందు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తిరిగి మీ దగ్గరికి రావడానికి ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారు వాళ్ళైతే. సో త్వరలో ఒక నిర్ణయం అయితే తీసుకొని న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. మీతో ఒక వరల్డ్, ఒక ప్రపంచంలో ఒక హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు.
నా 6th క్వశ్చన్, చాలామంది మీరు థర్డ్ పార్టీతో ఉన్నారు కదా, సో దానివల్ల మా పర్సన్ చాలా బాధపడుతున్నారు. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా బాధపడుతున్నారు. సో మీరు థర్డ్ పార్టీతో సంతోషంగా ఉన్నారా, అసలు మీరు ఎలా ఉన్నారని అనుకుంటున్నా. 7 ఆఫ్ స్వోర్డ్స్ అండి. చీటింగ్ ఎనర్జీ ఎంత క్లారిటీగా వచ్చిందో చూడండి, యాక్యురేట్గా రీడింగ్ వచ్చింది ఇది. 7 ఆఫ్ స్వోర్డ్స్. సో చీటింగ్ ఎనర్జీ ఇది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ని థర్డ్ పార్టీ కానీ థర్డ్ పార్టీని మీ పర్సన్ని కానీ ఒకరిని ఒకరు చీటింగ్ చేసుకుంటున్నారు. పైకి కలిసి ఉన్నా లేదంటే నో కాంట్రాక్ట్లో ఉన్నా కూడా ఒకరి గురించి ఒకరు చీటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఒకరినొకరు చీట్ చేసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళు ఏం చేస్తున్నారన్న వీళ్ళని మాత్రం అబ్జర్వేషన్లో ఉన్నారు. సో అది ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నారు కానీ ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ ఏదో విధంగా ఇద్దరు ఒకరినొకరు కాంటాక్ట్ అవుతున్నారు. కాంటాక్ట్ అనడం కంటే కూడా ఒకరి మీద ఒకరు నిఘా ఉంది, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఫస్ట్ చెప్పాలంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. చీటింగ్ ఎనర్జీ ఇది. సో మీ ఉన్నంత స్వచ్ఛమైన మనసు అందరికి ఉండదు కదా, అందుకనే మీరు ఇంతవరకు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి. సో థర్డ్ పార్టీ అలా లేదు, చీటింగ్ ఎనర్జీ కనబడుతుంది. థర్డ్ పార్టీతో మీ పర్సన్కి చీటింగ్ ఎనర్జీ అయితే 100% కనబడుతుంది. ఓవరాల్గా చూస్తున్నట్టయితే అన్ని కార్డ్స్లో చూస్తే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో 100% మీ గురించి ఆలోచిస్తున్నారండి. సో మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలని, ఇప్పటివరకు అయితే ఒక స్టెప్ తీసుకోకపోతే ఆ స్టెప్ తీసుకోవాలి, మీతో కలిసి ఉండాలి. లేదా కొంతమంది పర్సన్స్ అయితే వాళ్ళు మీ నుండి కాల్ ఆర్ మెసేజ్ వెయిట్ చేస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. కొందరేమో మీరు వస్తే కనుక మళ్ళీ మీ దగ్గరికి రావడానికి కొందరు పర్సన్ భయపడుతున్నారండి. సో వాళ్ళు చేసిన చీటింగ్ అయ్యే ఉంటుంది, వాళ్ళు చేసిన మోసం అయ్యి ఉంటుంది. సో మీ దగ్గర రావడానికి మాత్రం అలా 100% భయపడుతున్నారు. నా 7th క్వశ్చన్, మీరు అసలు థర్డ్ పార్టీని వదులుతారా లేరా? మా పర్సన్ మీ గురించి వెయిట్ చేస్తున్నారు. మీరు థర్డ్ పార్టీనే పట్టుకొని ఉంటారా? మా పర్సన్ లైఫ్లోకి వస్తారా రారా? ప్లీజ్ ఏంజల్ గైడ్ మీ. లవర్స్ కార్డ్. ఈ కార్డ్ చూపించొద్దు. అది కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కార్మిక్స్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఇతను రావాలన్నా కూడా థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఒక చేనేసి బంధించినట్టు మీ పర్సన్ని పట్టుకొని కూర్చున్నారు. ఆ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు, వాళ్ళ మదర్, సిస్టర్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యే ఉంటారు, లేదా కొంతమంది వైఫ్ కానీ హస్బెండ్ కానీ లేదా లవర్ కానీ లేదా జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదో ఒకటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనొచ్చు. థర్డ్ పార్టీ అంటే ఒకటే అని చెప్పలేము, చాలా ఉంటాయి. సో వాళ్ళు కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అది ఎలా ఉంది అంటే ఇప్పుడు మీ పర్సన్కి కూడా చాలా ఆప్షన్స్ ఉండొచ్చు, లేదా మీ పర్సన్ వాళ్ళ పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో తనకు కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఒకరినొకరు ఆప్షన్లలో ఉన్నాయి, కాకపోతే ఒకరి నుండి ఒకరు మూవ్ ఆన్ కావలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళది కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక చైనేసి కట్టి పాడేసినట్టు ఇద్దరికి రాలేకపోతున్నారు. తను అందుకని చెప్పేసి అక్కడే ఉంటున్నాడు. సో ప్రేమ లేదా అంటే వాళ్ళ మధ్య ప్రేమ కూడా ఉంది, కానీ అది చీటింగ్ ఎనర్జీ కూడా చాలా కనబడుతుంది. మెయిన్ ఏంటంటే ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ప్రేమ ఉంది, అది ప్రేమనా మోసమా కూడా మనం అంత క్లారిటీగా చెప్పలేకపోతున్నాం ఇక్కడ. మా పర్సన్స్ మీకోసం వెయిట్ చేయాలా వద్దా, లేదా వాళ్ళని ఏం చేయమంటారు? మూవ్ ఆన్ కావమంటారా? మా పర్సన్ మీ గురించి వెయిట్ చేయమంటారా, లేదా మూవ్ ఆన్ కావమంటారా? చాలామంది నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరే మూవ్ ఆన్ అయిపోయారండి. కొంతమంది చూస్తే కనుక మీ పర్సన్ మూవ్ ఆన్ అయ్యారు. వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారు కానీ వాళ్ళు గతంలో మీతో గడిపిన క్షణాలు కానీ ఇంకా ఏదైనా ఉండొచ్చు. సో ఆ బర్డన్ మాత్రం మూట కట్టుకొని వెళ్తున్నారు. సో వాళ్ళ మనసులో మాత్రం అది ఉంది. మూవ్ ఆన్ కావాలా అంటే నేనే మూవ్ ఆన్ అయ్యా వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అన్నాడు. కొంతమంది మూవ్ ఆన్ ఆల్రెడీ అయ్యి వెళ్ళిపోయారు. సో ఎందుకంటే తనకు మిమ్మల్ని థర్డ్ పార్టీని మెయింటైన్ చేసేంత కెపాసిటీ లేదు. సో ఒకరుంటే ఒకరిని వదులుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తేనా కరెక్ట్ పర్సన్స్ ఉన్నారు, ఆ థర్డ్ పార్టీ చూస్తేనా వాళ్ళతోని కూడా సమ్ ఏదో ఉంది రిలేషను, కాకపోతే వాళ్ళ నుండి కూడా వదులుకోలేకపోతున్నారు వాళ్ళు. సో అందుకే నేనే మూవ్ ఆన్ అయిపోతున్నానని చెప్పేసి అంటున్నాడు. అంత చేతగాని వాళ్ళు మీరు మూవ్ ఆన్ అయిపోతున్నాను లేదా మూవ్ ఆన్ అయిపోనియండి అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి అంత చేతగాని వాళ్ళు మరి నా పర్సనల్ లైఫ్లోకి ఎందుకు వచ్చారు? మీరు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడము? మీరు థర్డ్ పార్టీతోనే హ్యాపీగా ఉండొచ్చు కదా, వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టారు? అసలు హర్మిట్ చెప్పరంట, ఏం చెప్పరంట అలాండి. కాకపోతే వాళ్ళకు సంతోషం గురించి మీ దగ్గరకు వచ్చిండ్రు. మీ దగ్గర ఉండాలంటే వాళ్ళకు సిచ్యువేషన్స్ సహకరించడం లేదు. అది థర్డ్ పార్టీ అని మాత్రం చెప్పగలుగుతాం, లేదా కొన్ని విషయాలలో ఇంకేదన్నా సిచ్యువేషన్ అయి ఉంటుంది. కాకపోతే హర్మిట్ మూడ్లో ఉన్నాడు, తను సమాధానం చెప్పడంట అండి.
ఎందుకు ఇలా మోసం చేశారంటే తను సమాధానం చెప్పట్లేదు. అంటే మీ ఇష్టానికి మీరు రావటం, నా పర్సనల్ లైఫ్తో ఆడుకోవడం, వాళ్ళని చీటింగ్ చేయడం, వెళ్ళిపోవడము. ఒకవేళ మేము ఉండాలా వెళ్ళాలా అంటే వాళ్ళ విష్ఫుల్మెంట్. ఇప్పుడు మా పర్సనే మీ విష్ఫుల్మెంట్ అంటారు. వాళ్ళ గురించి ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటారు, వాళ్ళ గురించి ఆలోచిస్తుండ్రు అని వీళ్ళే రావాలంటారు. ఒక్కొక్కసారి ఏమో వెళ్ళిపోమంటారు. అసలు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మీకు అర్థమవుతుందా? మీరు ఎందుకు మా పర్సనల్ లైఫ్లోకి వచ్చి ఇంత ఇబ్బంది పెట్టడం మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? వాళ్ళు మీ గురించి ఇంత వెయిట్ చేస్తున్నారు, మీకు ఏమైనా సంతోషంగా అనిపిస్తుందా? వాళ్ళని బాధ పెట్టడం ఏమన్నా ఇది మీకు ఏమన్నా మంచిదవుతుందా? ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్ చెప్పొచ్చు కదా. డైరెక్ట్ మా పర్సన్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, లేదా ఈ విధంగా అడ్జస్ట్మెంట్గా అమ్మంటే అవుతారు, లేదా మూవ్ ఆన్ కాండి అంటే మూవ్ ఆన్ అయిపోతారు. కానీ వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టి మీరు ఏం చెప్పకుండా హర్మెట్ మైండ్లో ఉండి మీకు ఇష్టమా లేదా అని చెప్పడం. కొందరు చాలామంది వెయిట్ చేస్తున్నారు, వెళ్ళిపోండి నా లైఫ్లోకి అంటే వాళ్ళు 100% వెళ్ళిపోతారు కదా. ఎందుకు వాళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని ఏడిపిస్తున్నారు ఎందుకు? మీరు డైరెక్ట్ చెప్పొచ్చు కదా. అసలు 1 monthలో మీరు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా మా పర్సన్ గురించి? ద సన్ వచ్చిందండి. 100% తను మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీతో సంతోషకరంగా ఉండాలి అని చెప్పేసి అలా ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన విషయాన్ని మర్చిపోయి కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలి. సన్ అంటేనే వెలుగు, మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలి మీతో అన్నది తన విష్ఫుల్మెంట్ అండి. సో ఇది కొంతమందికి మాత్రం రిజనెట్ అవుతుంది. దాని వెనకాల ఫుల్ అంటే రిస్క్ తీసుకొని మరీ మిమ్మల్ని కలవాలి, మీతో ఉండాలి అని ఒక రిస్క్ తీసుకోబోతున్నాడు మీ పర్సన్. కొందరి విషయంలో అయితే మీ పర్సన్ 100% రిస్క్ తీసుకోబోతున్నాడు. సో ఇది అందరికీ రెజినేట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి. ఇది కొంతమందికి అయితే రెజినేట్ అవుతుంది. మీ పర్సన్ త్వరలో మీ దగ్గరికి రావడానికి అయితే ఒక ప్లానింగ్ చేస్తుండు. తను ఎలాగైనా మీ దగ్గరికి రావడానికి థర్డ్ పార్టీని పక్కన పెట్టైనా సరే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. మీ దగ్గరికి రావడానికి తను ఒక దారి వెతుక్కుంటుండు. సో జరిగిన విషయాన్ని గతాన్ని తలుచుకొని బాధపడడం కంటే కూడా ఒక న్యూ బిగినింగ్ చేయాలని మాత్రం అనుకుంటుండు. ఇది ఎంతమందికి రెజినేట్ అవుతుందో తెలియదు. రెజినేట్ అయిన వాళ్ళు లేదా 1 monthలో మీ పర్సన్ వస్తే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి. 1 monthలో మీ పర్సన్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్లీజ్ బాధపడకండి దయచేసి. ప్లీజ్ మీ గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.